ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకసారి గురువుగారికి కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 6302400814. అలానే విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు మరియు ఏ ఇతర సమస్యలకైనా శక్తి పూజలు చేసి పరిష్కారం చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. ఫోన్ నెంబర్ 6302400814. మార్చి 15వ తేదీ మొదలుకుని ఉగాదిలోపు కన్యా రాశి వారికి అద్భుత మార్పులు అనేవి సంభవించబోతూ ఉన్నాయి. చీ అన్నవారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పాలి. ఒక వ్యక్తి కారణంగా జరగబోయే పూర్తి మార్పులు చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీకు 100% ఇలానే జరగబోతుంది. అసలు ఈ రాశివారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా. కన్యా రాశి వారు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు. ఈ కన్యా రాశి జాతకులు ఏజమ్మే పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి. ఇక ముందుగా ఈ రాశివారి వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది. అంటే వ్యాపారాలు చేసేవారు ఏమన్నా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతూ ఉన్నారు. ఈ కన్యా రాశి వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు. డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు. ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది. ఒక్కొక్కరికి కుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది. అది చూసినప్పుడల్లా వీరు ఏ జన్మ పుణ్యం చేసుకున్నారేమో తెలియదు, కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేశారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు. గతంలో మిమ్మల్ని చీకొట్టు వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు. అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారని చెప్పాలి. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశివారు ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు. క్రింద స్థాయిలో ఉన్నవన్నన్నా సరే, పై స్థాయిలో ఉన్నవన్నన్నా సరే, ఎవరినన్నా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది. వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పవచ్చు. విదేశాలకు వెళ్ళాలని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి ఇది మంచి సమయనే చెప్పాలి. అంటే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్నప్పటికీ కూడా అక్కడికి వెళ్ళి అయితే చదువుకుంటారు. ఎటువంటి ఆటంకాలు ఏవీ లేకుండా మీరు విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు. కానీ ఏంటంటే అక్కడ కొంచెం అన్కంఫర్ట్గా అనేది ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు. అనవసరంగా వచ్చామన్న ఆలోచన అనేది మీకు చాలా విపరీతంగా ఉంటూ ఉంటుంది. కాబట్టి విద్యార్థులు చాలా వరకు కూడా జాగ్రత్త అనేది తీసుకోండి. 1-2 సార్లు ఆలోచించి కుటుంబ సభ్యులతో డిస్కస్ చేసి అసలు విదేశాలకు వెళ్ళి చదువుకోవడం మంచిదా కాదా అక్కడంతా కూడా తెలుసుకున్న తర్వాత ఒక స్టెప్ అనేది తీసుకోండి. అంతేకాని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం అనేది మంచిది కాదు. వ్యాపారాలు చేసేవారు కూడా ఆర్థికంగా డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు. మీరు ఏమన్నా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక వాటి నుంచి కూడా మీకు అధికంగా డబ్బు అనేది రాబోతుంది. కాబట్టి వ్యాపారాలు చేసేవారు కూడా ఏమాత్రం కూడా దేని గురించి ఆలోచించకండి. సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందగలుగుతారు. మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపును కూడా సంపాదించుకుంటారు. నిజానికి ఈ సమయంలో మీకు దగ్గరికి సహాయం కోసం చాలామంది వచ్చే అవకాశం అనేది కూడా కనిపిస్తుంది. అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎక్కువగా వస్తూ ఉంటారు. వారికి మీరు సహాయం చేయడం ద్వారా కొన్ని ఆటంకాల నుంచి అయితే బయటపడగలుగుతారు. నిజానికి ఈ కన్యా రాశి జాతకులు ఎవరన్నా సహాయం అడిగితే అస్సలు చేయకుండా ఉండరు. ఎప్పుడూ కూడా ఒకరి బాధ వారి బాధగా తీసుకుని ఎప్పుడూ కూడా సహాయం చేస్తూ ఉంటారు. కాబట్టి వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి. ఏకంగా 10 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు. 10 సంవత్సరాల పాటుగా వీరు ఇక వారి జీవితం గురించి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదని చెప్పాలి.
అంత అద్భుతంగా ఈ కన్యా రాశి వారు వారి జీవితాన్ని మార్చుకోవడానికి గొప్ప అవకాశం వచ్చింది కాబట్టి ఈ వచ్చే అవకాశాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకొని అందరితో కలిసిమెలిసి ఆనందంగా ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి. అలానే ఎంతో కాలం నుంచి ఏదైతే శుభకార్యాలు చేయాలనుకున్నప్పటికీ కూడా శుభకార్యాలు చేయడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికపై బాధపడాల్సిన అవసరమే లేదు. ఎన్నో శుభకార్యాలు కూడా జరగబోతూ ఉన్నాయి. మీరు ఏమన్నా బిజినెస్ పరంగా కానీ లేకపోతే ఏమన్నా వ్యాపారాల పరంగా స్టార్ట్ చేయాలన్న ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోగలుగుతారు. ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది. ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి. అన్ని విధాలుగా కూడా మీకు మంచి మంచి ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. పెళ్ళిళ్ళు జరగడం లేదు అనుకునే వారికి కూడా పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఆల్మోస్ట్ మీకు మంచి మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఉన్న గొడవలు అన్నీ కూడా దూరమైపోతాయి. ఉన్న అపార్థాలన్నీ కూడా దూరమైపోతాయి. కాబట్టి అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి. మీ జీవితంని ఎలా మార్చుకోవాలో అలా మార్చుకోవడానికి వీలైనంత వరకు కూడా ప్రయత్నం చేయండి. అదృష్టం ఇప్పుడు మీ చేతిలోనే ఉంటుంది కాబట్టి ఏ విధంగా మీ జీవితం మారాలని మీరు కోరుకున్నారో అలా మార్చుకోవడానికి వీలైనంత వరకు కూడా ప్రయత్నం చేయండి. అప్పుడు మీ జీవితం తప్పకుండా మారుతుంది. ఉన్న అన్ని కష్టాలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పాలి. అలానే మీరు ఏమైనా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు. అంటే ముఖ్యంగా గతంలో ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేక గృహ నిర్మాణం చేసుకుని మధ్యలో ఆపేసినట్లయితే కనుక గృహ నిర్మాణం అయితే మీరు పూర్తి చేసేస్తారు. ఖచ్చితంగా లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతూ ఉన్నారు. విద్యార్థులకు కూడా ఈ సమయం అనేది కలిసి రాబోతూ ఉంది. మీరు ఈ సమయంలో బంగారం కొనుగోలు చేసే అవకాశం అనేది కూడా అధికంగా కనిపిస్తుంది. ఈ కన్యా రాశి జాతకులు ఈ సమయం అనేది అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది కాబట్టి దేని గురించి కూడా అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎక్కువగా ప్రెషర్ పెట్టుకోవడం కూడా మంచిది కాదు. ఉద్యోగ పరంగా కానీ చదువు పరంగా కానీ ఏ విషయంలోనన్నా సరే మీ గతంలో ఏదైతే ప్రెషర్ ఉందో దాన్నంతా కూడా పూర్తిగా తొలగించుకోవడానికి అయితే మీరు ప్రయత్నం అనేది చేయాల్సి ఉంటుంది. ప్రెజర్ అంతా కూడా పూర్తిగా తొలగిపోతేనే కాన్సన్ట్రేషన్తో ముందడుగు వేయగలుగుతారు. కాన్సన్ట్రేషన్తోనే ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు చేయాలనుకున్న అన్ని పనులు కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేసుకుంటారు. మీరు ఏమైనా బిజినెస్ పరంగా ఏమైనా వ్యాపారాలకు సంబంధించి కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలన్న ఆలోచన చేసినప్పటికీ కూడా పెట్టుబడులు పెట్టడానికి ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేదని చెప్పి ఇంతకాలం వరకు కూడా మీరు ఆలోచించి ఆగిపోయినట్టయితే కనుక ఇక మీరు ఆగవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆర్థికంగా డబ్బు అనేది మీకు మంచిగానే వస్తుంది కాబట్టి మీరు ఏ విధంగా అయితే అన్ని పనులు చేయాలని గతంలో కోరుకున్నారో అదేవిధంగా ఈ సమయంలో మీరు అన్ని పనులు కూడా చేసుకోగలుగుతారు. మిమ్మల్ని కాదు అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు. ప్రతి ఒక్కరిలోని కూడా మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పాలి. ఈ కన్యా రాశి వారు మృదు మధురంగా మాట్లాడతారు. ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాతనే నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలు తరచూ మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు. తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు. దేనిని అంత సులభంగా వదలరు. ప్రతి విషయాన్ని కూడా 1-2 సార్లు ఆలోచన చేస్తారు. ఈ రాశి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం. దీనిని వీరికి జన్మతంగా వచ్చిన సహజ లక్షణంగా చెప్పుకోవచ్చు. ఏ విషయాన్నైనా సరే విచక్షణ ఉపయోగిస్తారు. కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వరకు కనబడనీయకుండా దాచుకుంటారు. వీరి మనసులో అనుమానం ఉన్నప్పటికీ ఎదుటి వారికి మాత్రం అది తెలియదు. ప్రతి విషయాన్ని కూడా వీరు మనసులోనే అంచనా వేస్తారు. ఓకే అండి, చూశారు కదా ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.